హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ పే. ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ కడప నుండి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ ద సీనియర్ రెసిడెంట్ అని ఇంకా మెన్షన్ చేశారు. ఈ వాల్కిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు ఈ జాబ్స్ని మనకు సెలెక్షన్ చేస్తున్నారు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఆఫ్ అండ్ హాస్పిటల్ కడప అయితే మనకు రీచ్ చేయడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకు 9 వేకెన్సీ అంటే మనకు మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో స్పెషాలిటీస్ కనుక గమనించినట్లయితే ఓవరాల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఇచ్చారు. అదేవిధంగా ఓవరాల్ మ్యాక్సోఫేషియల్ సర్జరీ ప్రతిదీ మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్లో ఒక్కొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. ప్రతిదీ ఓసీ క్యాండిడేట్కి ఎలిజిబుల్, అంటే ప్రతి ఒక్కరు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎవరు కాడ ఉందో వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. డేట్ వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే మెన్షన్ చేశారు. 9వ తేదీ ఫిబ్రవరి నెలలో మనకు ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, అదే గుంటూరులో. ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ వచ్చి మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఎండిఎస్ ఇచ్చారు. ఎండిఎస్ చేసిన ప్రతి ఒక్కరు అయితే ఈ జాబ్కి ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్ మస్ట్ బి బిలో 44 ఇయర్స్ అని ఇచ్చారు. ఎవరైతే 44 సంవత్సరాల లోపల అయితే ఉన్నారో వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. టర్న్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్షిప్ అని ఇచ్చారు. ద పోస్ట్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్ ఆర్ ద టర్న్డ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద 1 year ఇచ్చారు. అదేవిధంగా సెలెక్టెడ్ క్యాండిడేట్ హ్యావ్ టు కంపల్సరీ కంప్లీట్ ఇన్ 1 year పీరియడ్. అది ఒక సంవత్సరం పాటు కంపల్సరీ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టర్న్ ఆఫ్ సీనియర్ రెసిడెన్షిప్ మనకు వచ్చేసి అప్లికేషన్ ప్రొసీడర్ చూస్తున్నట్లయితే మనకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ పీజీ డిగ్రీ విత్ ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ అప్డేట్ ఇచ్చారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ అదే పీజీ డిగ్రీ సర్టిఫికేట్ ప్రతిదీ ఇక్కడ మనకు తీసుకోవాలి అని మెన్షన్ చేశారు. మార్క్ లిస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎండిఎస్ అయితే వాళ్ళు సర్టిఫికేట్ అనేది కంపల్సరీ చూపించాలి అని ఇచ్చారు. కాపీ ఆఫ్ డిగ్రీ ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే బీడీఎస్, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎండిఎస్ అయితే కంపల్సరీగా మనకు చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా జిరాక్స్ సెట్ కానీ పెట్టుకోవాలి మనం. ఆధార్ కార్డ్తో పాటు ప్రతిదీ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇచ్చారు. అదేవిధంగా మనకు 4th to 10th క్లాసు స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా మనము ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, లోకల్ కేటగిరీ వైజ్గా. ఇక్కడ మనకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ద మెరిట్ స్కోర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ఎగ్జామ్ ఇంక్లూడింగ్ ద ప్రాక్టికల్ అని ఇచ్చారు. మనకు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అదేవిధంగా ఇంక్లూడ్ థియరీ ప్రాక్టికల్గా అయితే మనకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ మోర్ దెన్ 1 క్యాండిడేట్ హ్యావింగ్ ఏ సేమ్ మార్క్ అని ఇచ్చారు. ఒకవేళ ఎవరికైతే సర్టిఫికేట్లో సేమ్గా మార్క్ ఉంటే, లైక్ ఒకరికి ఇద్దరికి, వాళ్ళకి ఏం చెప్పారంటే డేట్ ఆఫ్ బర్త్ విల్ బి ద టేక్ ఇన్ ద కన్సిడర్ అని ఇచ్చారు. ఎవరికైతే సేమ్ మార్క్ అయితే సర్టిఫికేట్లో ఉంటాయో వాళ్ళకైతే ఏజ్ ద్వారా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి ఒకటే సర్టిఫికేట్లో మార్కులు ఉంటే మనకు ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.